వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈజ్ లక్ష్మి. పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్ ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను బద్దలు కొట్టేశారు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించే తదుపరి చిత్రం మామూలుగా ఉండకూడదు. అది ఖచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అయ్యే ఉండాలి. దీంతో నటుడు అల్లు అర్జున్ అలాంటి చిత్రం వైపు నడుస్తున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ యువ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన ఈ ప్రాజెక్ట్ ప్రకటించనున్నారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. రాజారాణి చిత్రంతో దర్శకుడుగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అట్లీ. ఆ తర్వాత నటుడు విజయ్ హీరోగా వరుసగా మెర్సెల్, బిగిల్, తేరీ చిత్రాలు చేసి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్ళి నటుడు షారుఖ్ ఖాన్ కథానాయకుడుగా జవాన్ చిత్రాన్ని చేశారు. ఇందులో నయనతార, దీపికా పడుకొనే హీరోయిన్స్గా నటించారు. అయితే అల్లు అర్జున్తో నటించే హీరోయిన్ కూడా అట్లీ ఫైనల్ చేశారంట. ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో కూడా రాణిస్తున్న ప్రియాంక చోప్రాను హీరోయిన్గా తీసుకోవాలని ఆయన ప్లాన్ చేశారంట. ఈ చిత్రంలో నటించడానికి ఆమె 30 నుంచి 40 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు, కానీ ఆమె కనుక నటిస్తే ఈ చిత్రం వేరే లెవెల్కు వెళుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథకు మూలం పునర్జన్మ కాన్సెప్ట్ను ఎంపిక చేశారంట. భారీ పీరియాడిక్ డ్రామా కథతో రానున్నారంట. ఇందులో అల్లు అర్జున్ 2 భిన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్ట్లో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యం ఉందని వైరల్ అవుతోంది. ఆగస్టులో ఈ మూవీ షూటింగ్ పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.